జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. హోలీ అనేది అందరికీ చాలా ఇష్టమైన పండుగ. రంగులు తోటి అందరూ చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా జరుపుకునే పండుగ. అలాంటిది ఈ పండుగకున్న ఇంకొక విశిష్టత ఏంటంటే మథురాలో పుష్ప హోలీ అనేది స్పెషల్. మనకి 3 పండుగలు యూపీలో చాలా ఘనంగా జరుగుతాయండి. ఒకటి దేవ్ దీపావళి వచ్చేసి కాశీలో, దసరా వచ్చేసి అయోధ్యలో, హోలీ వచ్చేసి మథురాలో, శ్రీకృష్ణ జన్మస్థానం మథురాలో. అలా ఎందుకు హోలీ అనేది మథురాలో స్పెషల్, ఎలా చేస్తారు మథురాలో స్పెషల్గా అనేది ఇవాళ ఇస్కాన్ వారిని అడిగి తెలుసుకుందాం. సో బృందావనంలో ఒక చాలా అద్భుతమైన వాతావరణంలో ఏమవుతుంది అంటే హోలీ జనరలీ మన స్ప్రింగ్ సీజన్లో వసంత తర్వాత సెలబ్రేట్ చేస్తాం. సో అప్పుడు కొత్త కొత్త ఫ్లవర్స్, కొత్త కొత్త లీవ్స్ వస్తున్నాయి వింటర్ తర్వాత. సో అట్లే ఆ మొత్తం ఒక బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్లో ఒరిజినల్ ఈ హోలీ స్టార్ట్ అయింది రాధా అండ్ కృష్ణ అండ్ గోపీస్ది రాసలీలా సెలబ్రేట్ చేయడానికి. తర్వాత ఇంకా మన భక్తులు ఇంకా మా భారతీయ జనాలు ఆ ఫెస్టివల్ని మొత్తం ప్రపంచంలో తీసుకెళ్లారు. సో మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే కృష్ణ అండ్ రాధారాణిది అది లీలాది మళ్ళీ రీక్రియేట్ చేసి ఆ భక్తిమయ వాతావరణంని అనుభవించాలి అని. సో అక్కడ ఏమవుతుంది అంటే ఒక 1 month సెలబ్రేషన్ అవుతుంది హోలీది. దాంట్లో లాట్మార్ హోలీ ఉంటుంది, ఫ్లవర్ హోలీ ఉంటుంది, పుష్ప హోలీ, దాంట్లో కలర్ గులాల్ హోలీ ఉంటాయి. అట్లా రకంగా డిఫరెంట్ ఫెస్టివల్స్ ఒక మాసం జరుగుతుంది. స్వామి ప్రభుపాద్ వారు 1965లో 70 years ఏజ్లో వెళ్ళారు అమెరికా. ఏం సపోర్ట్ లేకుండే, 40 రూపీస్ పాకెట్లో ఉండే, 2 హార్ట్ అటాక్ వచ్చింది ఆన్ ద వే. సింగిల్ హ్యాండెడ్లీ ఒక మూమెంట్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 11 yearsలో 108 టెంపుల్స్, ఒక 45 గోశాలాస్, వరల్డ్స్ లార్జెస్ట్ బుక్ డిస్ట్రిబ్యూషన్ ఆన్ పబ్లిషింగ్ హౌస్ ఆన్ వేదిక్ టెక్స్ట్, మళ్ళీ గురుకుల్స్, అన్ని రకంగా మన సనాతన ధర్మ సంస్కృతిని ప్రపంచంలో తీసుకెళ్లారు. కృష్ణాది ఒక పేరు ఏమి అంటే గోవింద అంటే ఎవరు గోవులకి ఒక ఆనందం ఇస్తారు, అందుకే గోవింద. ఇంకొక పేరు కూడా ఉంది గోపాల అని, ఎవరు గోమాత అని పాల్గొంటారు. సో కృష్ణ అండ్ ఆవులు ఒకే కాయిన్ది 2 సైడ్ లాగా వాళ్ళని సెపరేట్ చేయగలరు. సో కృష్ణ ఆయన ఇంట్లో కూడా చూస్తే గోమాత ఉండే, పొద్దు నుంచి సాయంత్రం గోతోనే ఉండే. అండ్ గో ఏంటంటే దానిలో అన్ని దేవత ఉన్నాయి అండ్ స్వయం భగవాన్ విష్ణు కూడా దాంట్లో ఉన్నారు. సో వాళ్ళు అన్ని దేవతలు స్వామి కృష్ణ మా అర్చన మా పూజ ఆ గోమాతని తీసుకు. అండ్ ఆయుర్వేదిక్ శాస్త్రంతో కూడా చూస్తే అది గోపాలం A2 మిల్క్ అని అంటాం. అది తాగితే ఎంత రకరకాలుగా మాకు బెనిఫిట్స్ ఉన్నాయి అది మీకు తెలుసే. ఇంకా ఒకటి ఏంటంటే మీరు గోపేడ యూజ్ చేస్తే మన సాయిల్కి మసాలా మంచిది, గోమూత్రం యూజ్ చేస్తే హెల్త్కి మంచిది. సో గోమాత అంటే ఏంటంటే మొత్తం మా హోలిస్టిక్ వెల్బీయింగ్కి, స్పిరిచువల్ వెల్బీయింగ్, ఎన్వైర్మెంటల్ వెల్బీయింగ్, పర్సనల్ వెల్బీయింగ్ అన్నిటికీ ఆశీర్వాదం ఇస్తుంది. ఇది శ్రీకృష్ణుల వారి జన్మస్థలంలో జరిగే మథుర పుష్ప హోలీ ఇవాళ మన హైదరాబాద్లో జరుగుతున్న సందర్భంగా ఇస్కాన్ వారితో కానివ్వండి, లేకుంటే మేడ్చల్లో ఉన్నటువంటి ఈ బ్రహ్మాండమైన శ్రీకృష్ణుల వారి దేవాలయంలో కానివ్వండి మనం ఇలా కలుసుకోవటం జరిగింది. మరింత మందితో ఇంకా మాట్లాడించడానికి మనం ప్రయత్నిద్దాం. మే నో యువర్ ఏజ్? My age is 24. 24. Since how many years are you into this ISKCON? Like I am like from ISKCON from last 3 years. 3 years. Yeah. What made you drive towards ISKCON? Like in ISKCON, it's like the total meaning of spirituality we can learn from ISKCON, and like who is God, and like who I am, like we can learn from ISKCON, and like from like the Jagat Guru Srila Prabhupada, we can learn too many things. So like I can't express in words like what I am like currently like in my real life I'm like having this. So what was the difference between you before ISKCON and what are you after joining ISKCON? Before ISKCON I was like totally like in different world. I was like chilling with friends and like all this like different kinds of activity what we're doing like but after joining ISKCON like totally I'm changing by spirituality, and I am like feeling from my heart like it's to be good for me, and like now I am like happy from my heart, not from like outside. So it's like that is ISKCON. मैं भगवान श्री कृष्ण बोलते हैं तद्विधि
पणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्षन्ति ते ज्ञानम ज्ञानिना तत्वदर्शिना। अर्थात आपको एक ऐसे महापुरुष के पास जाना चाहिए जो वैदिक ज्ञान को तत्व से जानता है और उनसे बहुत विनम्रता के साथ उनकी सेवा करके उनसे प्रश्न करना चाहिए कि मैं कौन हूँ, मेरे मनुष्य जीवन का अर्थ क्या है और इस जीवन का सबसे बड़ा सिद्धि क्या है। इसको बोलते हैं अथाथो ब्रह्म जिज्ञासा। ये जिज्ञासा आपके अंदर स्वयं और स्वतः होनी चाहिए। जैसे आप देखते होंगे पशु पक्षी लोग हैं, उनके अंदर एक स्वतः का ऐसा आदत होता है जो जन्म से होता है। ऐसा ही हमारे अंदर ये एक आदत है जन्म से अपने आप के बारे में जानकारी प्राप्त करना। तो जब हम जानकारी प्राप्त करने के लिए ऐसे एक व्यक्ति की खोज करते हैं जो तत्व ज्ञान से जानता है तो उसको बोलते हैं गुरु। और जब हम गुरु को अप्रोच करते हैं तो गुरु हमको ये साक्षात्कार कराता है कि जीवन का उद्देश्य क्या है। ये है भगवद गीता का सार। हरे कृष्णा। सर ये बताइए, ये पुष्प होली ज़्यादातर मथुरा में हमको देखा जाता है, देव दीपावली काशी में बनाई जाती है, अयोध्या में दशहरा, मथुरा में होली। इनका ये स्पेशलिटी क्या है? बल्कि एक एक भगवान का पुण्य स्थल में, एक एक भगवान का जन्म स्थल में ये त्योहार क्यों मनाया जाता है? नहीं, पुष्प होली जो है ये एक्चुअल में ग्रीष्म ऋतु आने से पहले होली का त्यौहार आता है और ग्रीष्म ऋतु के बाद पहले फूलों के साथ होली खेलने से, फूलों के रंगों के साथ खेलने से हमारे जो सप्त धातु हैं वो सम्मान हो जाते हैं। इसलिए ये पूरे उसमें खेलने का हमारे ऋषियों की खोज है ये, मगर ये आजकल वो ख़त्म हो गया। प्राकृतिक की वजह केमिकल के रंगों के साथ खेलना शुरू कर दिया। तो ये इसलिए अभी भारतीय संस्कृति का जागरण हो रहा है। उस जागरण को करते ध्यान में रखते हुए उत्तर भारत और दक्षिण भारत का एक मिलान के रूप में यहाँ एक शुरुआत है ताकि हमारी भारतीय संस्कृति जागृत हो। सर हमें ये पता चला कि मथुरा में पूरा 30 दिन मनाया जाता है ये होली। हाँ ठीक है, अभी तो ये शुरुआत है, आगे आने वाले दिनों में यहाँ भी बनाएंगे 30 दिन का होली। 30 दिन का मतलब ये 30 दिन का होली में क्या होता है मथुरा में? नहीं देखो ऐसा है, वो तो वहाँ का नृत्य, हाँ कभी कभी उसका तो मेरे को इतना नहीं मालूम, मगर वो अलग अलग रूप में नृत्य को किस तरह से मनाया जाता है। मगर ये जो है एक लोकल वो है, ये ठीक है कि फूलों के रसों के साथ जो मनाया जाता है, ये जो सप्त धातु को एकत्रित करने के लिए, समान करने के लिए ये ऋषियों की खोज है। और अब आजकल प्राकृतिक को ख़त्म करके ये केमिकल के रंगों के साथ जो शुरू किया, इसलिए ये दक्षिण भारत में भी ऐसा शुरुआत कर रहे हैं। सर कुछ ऐसे, सर नमस्कार सर। सर हमें दिल्ली में भी ये देखने को मिलता है और अन्य भारत के पूरे प्रदेशों में भी ये देखने को मिलता है, जब भी दीपावली आती है या होली आती है या अन्य कोई हिंदू त्योहार आ जाता है, कुछ लोग तैयार हो जाते हैं ये होली पे पानी वेस्ट मत करो, दिल्ली में पोल्यूशन होता है। ऐसे लोगों के बारे में आप क्या कहना चाहते हैं? देखो सबका अपना अपना एक किसी की कोई मतलब किसी में रुचि रहती है, किसी का कुछ रहता है, मगर कहते हैं ना किसी देश की ताकत, किसी राष्ट्र की ताकत उसके राजा कितना बड़ा है उससे नहीं होती, उसकी संस्कृति से होती है। जब संस्कृति मर गई तो राष्ट्र मर गया। राजा तो आते जाते रहेंगे, बस संस्कृति बचाती है। तो जो हमारी संस्कृति है वो इतनी प्राचीन संस्कृति है, हर चीज़ का एक चीज़ के साथ औचित्य होता है, त्यौहार के साथ औचित्य होता है, आपस में मिलना जुलना, अपने गिले शिकवे ख़त्म हो जाते हैं। साल भर के अंदर किसी कारण आपस में हो ही जाता मनमुटाव, पर होली का एक बहाना ऐसा होता है कि चलो आज तो कम से कम हम
उसके रंग लगाएंगे, वो नाराज़ होगा तो नाराज़गी दूर होगी। तो ये सारी चीज़ें ना बड़े ऋषि मुनियों ने आज तक जो बनाए हैं नए त्यौहार, ये बड़े उसके साथ कहीं ना कहीं औचित्य होता है, उस तरह से त्यौहार बने हैं। और ये रही बात आपकी जो थोड़ा सा कुछ लोग दिमाग से सोचते हैं, कुछ दिल से सोचते हैं। दिल से सोचने वाले वो ये सब देखो मस्ती कर रहे हैं, दिमाग से सोचने वाले लोग बोलते हैं पानी की वेस्टेज होगी और वेस्टेज होगी और वेस्टेज होगी। तो आप लिमिट का पानी यूज़ करो, मगर कोई वेस्टेज नहीं होता। वो त्यौहार के निमित्त जो चीज़ है वो बनी है, वो बनी है। कोई ज़रूरी नहीं कि पानी से खेलो आप। आज देखो आपने तिल लगाया, हम यहाँ तिलक लगाते हैं, तो होली इससे भी मन जाती है। सर दूसरा बात है, हमने देखा है कि दिल्ली में कितने शोर शराबा से होली मनाई जाती है, और ये भी ऐसा होता है कि दिल्ली में कोई भी आके रंग लगा देता है, बस बुरा ना मानो होली ये कहा जाता है। आपको पहली बार दक्षिण भारत में होली मनाते हुए आपको कैसा लग रहा है? ये सारा कल्चर जो होता है ना अपना भारत, अब ये जो से मीडिया इतना ज़्यादा वो हो गया आजकल, जो कम्युनिकेशन, तो हर चीज़ आज दिल्ली में एक सेकंड में यहाँ पता लगता है। तो लोगों में उत्साह उल्लास बढ़ गया पहले से। पहले पता ही नहीं लगता था कौन कल्चर क्या है क्या नहीं। अब बिल्कुल वर्ल्ड इतना छोटा हो गया, तो इंडिया तो उससे भी छोटा हो गया। तो हर तरह के कल्चर जो हो गए, वो एक अपना जो राष्ट्र का जो कल्चर है वो हर तरह से हर व्यक्ति के अंदर आ गया। तो अब वो दक्षिण भारत, नॉर्थ भारत, ईस्ट वेस्ट कुछ नहीं रहा। अब हमारा एक ही हो गया, जो है अपना भारत।